గత సంవత్సరం 2024 డిసెంబర్ మాసంలో క్రైస్తవ్యం పైన కొంతమంది సోషల్ మీడియాలో వారికున్న నెట్వర్క్ ఛానల్స్ ద్వారా చాలా విస్తృత స్థాయిలో దుష్ప్రచారం అనేదాన్ని ఎక్కువగా చేశారు. వారు చేసిన ఆ దుష్ప్రచారాన్ని సమాజంలో ఉన్నవారు వీక్షించినప్పుడు క్రైస్తవులన్నా, పాస్టర్లన్నా, క్రైస్తవ ప్రార్థనా మందిరాలన్నా వారికి విద్వేషం కలిగే విధంగా ఆ సమాచారం అనేది సోషల్ మీడియాలో ప్రచారం చేయబడింది. నెల్లూరు జిల్లా ఆదురుపల్లి గ్రామంలో ఒక పాస్టర్ అనారోగ్యంతో ఉన్న ఒక పాపను 40 రోజులుగా తన చర్చిలో ఉంచుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హాస్పిటల్కు వెళ్ళనివ్వలేదు. ఆ కారణం చేత ఆ పాప చనిపోయింది అనేటువంటి ఒక కల్పితమైనటువంటి వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. నేను కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో గమనించినప్పుడు ఇది నిజముగా ఆ విధంగా జరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కొంచెం ఆసక్తిని చూపించాను. ఆ ప్రాంతానికి నేను 2 సార్లు వెళ్ళాను. ఆ చుట్టుపక్కల ఉన్న వారిని కొంతమందిని అడిగి అక్కడ ఏం జరిగిందో విషయాలు తెలుసుకున్నాను. తర్వాత ఆ పాస్టర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. చాలా విషయాలు జరిగిన సంఘటనలన్నీ కూడా ఆయన తెలియచేశారు. అప్పుడు అక్కడ జరిగిన సంఘటనలకు వీరు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారాలకు చాలా కల్పితం అనేది ఎక్కువగా ఉన్నట్లుగా నేను గమనించాను. ఈ పాప యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా నిరక్షరాస్యులు, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వారు. ఆ పాప అనారోగ్యంగా ఉంటే నెల్లూరులోనే ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ స్కానింగ్ చేసిన తర్వాత పాప తలలో నీటితో ఏర్పడినటువంటి కొన్ని గడ్డలు అనేవి ఉన్నాయి. వాటిని తొలగించడానికి చెన్నైలో ఉన్న ఎగ్మూర్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి. అక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత వాటిని బయటికి తీస్తే వాటిని మరలా హైదరాబాద్కి తీసుకొని వెళ్తే అక్కడ వాటిని పరీక్షించాలి. అవి క్యాన్సర్కి సంబంధించినవో కావో. కాబట్టి జరగవలసినటువంటి ఈ వివరాలన్నీ కూడా డాక్టర్ పాప యొక్క తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు చెన్నైకి వెళ్ళలేదు. ఎవరో బంధువుల ద్వారా తెలుసుకొని వచ్చారు చర్చికి వెళ్తే బాగవుతుందని. ఆ ఆశతో ఆ పాపను తీసుకున్న వాళ్ళు ఆదురుపల్లికి వచ్చి చర్చిలోనే ఉన్నారు. 3 వారాలు ఉన్నారు. ఇక్కడ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కూడా తెలియచేసే విషయం ఏమిటంటే పాస్టరు ఆ పాపను హాస్పిటల్కి వెళ్ళనివ్వకుండా చర్చిలోనే ఉంచి ప్రార్థన చేశాడు అనేటువంటి అభియోగాన్ని చాలామంది తెలియచేశారు. రెండవది, ఆ తలకు ఆపరేషన్కి కావడానికి అయ్యేటువంటి ఖర్చు చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. కాబట్టి అంత ధనాన్ని వాళ్ళు పెట్టలేరు. చాలా పేద కుటుంబం. ఈ కారణాలను బట్టి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా పాపను తీసుకొని చర్చికి వచ్చారు. దేవుడి పైన భారం వేశారు. ఒకవేళ ఆ దేవుడు బ్రతికిస్తే మేము ఆయనకు సాక్షులుగా బ్రతుకుతామని. 3 వారాల వరకు చర్చిలోనే ఉంచుకున్నారు. ఆ పాప కొంచెం ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించింది. పాప బాగా అయిందని వారు చర్చిలో భోజనాలు పెట్టారు ఒక ఆదివారం. ఆ తర్వాత ఆదురుపల్లికి దగ్గరలో వారి బంధువుల గ్రామం ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళారు. ఒక 5 రోజులు అయిన తర్వాత మరలా ఆ పాపకు తలలో నొప్పి రావడము, వాంతులు అవ్వడము, ఈ విధంగా జరిగినప్పుడు పాస్టర్కి ఫోన్ చేశారు. సార్ మరలా పాపకు బాగలేదని చెప్పినప్పుడు పాస్టర్ వాళ్ళకి చెప్పినటువంటి విషయము, మీరు మీ పాపను తీసుకొని చెన్నైకి వెళ్ళమని చెప్పారు కదా నెల్లూరులో, మీరు చెన్నైకి వెళ్ళిపోండి, హాస్పిటల్లో చూపించుకోండి అని చెప్తే, లేదు ఇంకొక 3 రోజులు మందిరంలోని పాప నుంచి మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం పాప కొరకు, మీరు కూడా మాతో కలిసి ఉపవాస ప్రార్థన చేయండి అని పాప యొక్క తల్లిదండ్రులు పాస్టర్ మీద ఒత్తిడిని తీసుకుని వచ్చారు. పాస్టర్ అయితే ఖచ్చితంగా మీరు చెన్నైకి వెళ్ళండి అని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. ఎందుకంటే వాళ్ళకి అంత స్తోమత లేదు. అందుకోసం వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఆ పాపకు వైద్యం అందించలేకపోయారు. మనందరికీ తెలిసినటువంటి విషయాలే కాదా, దేశంలో చాలామంది పేదరికం చేత అనారోగ్యం అనేది వచ్చినప్పుడు ఆ వైద్యం అనేది అందక చనిపోతున్నారు. వారి గృహాల్లో చనిపోతున్నారు, ప్రభుత్వ హాస్పిటల్లో చనిపోతున్నారు. మనందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే ఈ 3 రోజులు ఒకవేళ దేవుడు స్వస్థపరచవచ్చు అని ఆ తల్లి ఆ బిడ్డను తీసుకొని చర్చికి వచ్చినప్పుడు
వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ 3 రోజుల్లోనే ఆ పాప చనిపోవడం జరిగింది. అయితే ఆ పాప చనిపోయిన తర్వాత వారి గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ విషయం అనేది ప్రారంభమైంది. వాళ్ళ గ్రామానికి తీసుకెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు అన్న, క్రైస్తవ మతం అన్న గిట్టనటువంటి కొంతమంది వ్యక్తులు ఆ పాప యొక్క తండ్రిని ప్రేరేపించారు. ఈ పాస్టర్ వల్లే కదా మీ పాప చనిపోయింది, హాస్పిటల్కి వెళ్ళుంటే బ్రతుకుండేది కదా అని వెంటనే కొంతమంది సోషల్ మీడియాలో ఛానల్స్ ఉన్నటువంటి వార్తా ఛానల్స్ వారిని పిలిపించి వారు ఒక కొత్త వార్తను పుట్టించారు. 40 రోజులు చర్చిలో పెట్టి మా పాపను ఈ పాస్టర్ చంపేశాడు అనేటువంటి విషయాన్ని ఆ పాస్టర్ పైన నింద మోపుతూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రకటన చేశారు. ఇంకా పాస్టరు ప్రార్థనలతో ఒక అమ్మాయిని చంపేశాడంటే ఆ కంటెంట్ ఎలాగుంటుందో మనందరికీ తెలుసు. దాని మీద చాలామంది వీడియోలు చేశారు. వాళ్ళకి రెమ్యునేషన్ వస్తుంది, ఛానల్ రేట్ పెరుగుతుంది. కాబట్టి పాస్టర్ తప్పు చేశాడంటే ఛానల్స్ ముందు రెడీగా ఉంటాయి. పాస్టర్ మీద, క్రైస్తవుల మీద, క్రైస్తవ్యం పైన వీడియోలు చేయడానికి ఈరోజు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. సరే, వీళ్ళందరూ లోక సంబంధమైన వ్యక్తులు, డబ్బు కోసం చేస్తారు, లేకపోతే క్రైస్తవులంటే ద్వేషంతో చేస్తారు. వీరందరూ ఒకవైపు ఉంచితే ఒక క్యాథలిక్ సహవాసానికి సంబంధించిన ఒక సహోదరుడు ఈ విషయం పైన వీడియో చేశారు. ఎంత క్రూరంగా తయారు చేశాడంటే బహుశా ఆయనకి ప్రొటెస్టెంట్ సంఘ సహవాసులు అంటే చాలా కోపమేమో. అందుకే ఆయన చేసిన ప్రసంగంలో ఎక్కువగా ఆయన చూపించినటువంటి హావభావాలు ప్రొటెస్టెంట్ పాస్టర్ని, వారి సహవాసాన్ని దూషిస్తూ, కించపరుస్తూ మాట్లాడుతూ, అసలు ఆ పాప చచ్చిపోవడానికి ఈ పాస్టరే కారణమని విచక్షణ కోల్పోయి మాట్లాడినటువంటి పరిస్థితులను కూడా మనము ఈ సంఘటనలో చూసాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. సోషల్ మీడియా ప్రచారం చేసేదంతా కూడా 90% వరకు మనం నమ్మకపోతే మంచిది. ఎందుకు మనం సోషల్ మీడియాని నమ్మకూడదంటే, సోషల్ మీడియా ఒక వార్తను పుట్టించడానికి చాలా కారణాలు ఉంటాయి. లేని వార్తను పుట్టిస్తారు, ఉన్న వార్త లేనట్టుగా చేస్తారు. వాళ్ళు రెమ్యునేషన్ కోసం, వాళ్ళ యొక్క రేటింగ్ కోసం ఏదైనా చేస్తారు సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు. కాబట్టి ఒక సమాచారం అనేది ఒక మతానికి సంబంధించిందైనా, ఒక వ్యక్తి యొక్క గౌరవానికి, పరువుకి సంబంధించిన విషయమైనా సోషల్ మీడియాలో దాన్ని ఎవరు కూడా విశ్వసించకూడదు. దాని అధికారికంగా ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వము కానీ దాన్ని ప్రకటించేంత వరకు కూడా నమ్మకపోవడం మంచిది. ఈ విషయంలో సోషల్ మీడియా వారు ఈ దుష్ప్రచారం చేసిన తర్వాత ఆదుర్పల్లిలో ఉంటున్నటువంటి పోలీసు అధికారులు ఈ చర్చి దగ్గరకు వచ్చారు. పాస్టర్ని పిలిపించారు. చనిపోయిన పాప యొక్క తల్లిని, వారి బంధువులను అందరిని కూడా పిలిపించారు. అక్కడ పోలీసులు విచారణ చేశారు. విచారణ చేసినప్పుడు పాప యొక్క తల్లి బంధువర్గం అంతా కూడా ఒకే విషయం చెప్పారు. సార్, ఈ పాస్టరే మా పాప చనిపోయేంత వరకు ఆదరించాడు సార్. ఈ చర్చిలో ఉంచుకొని చనిపోయేంత వరకు వాళ్ళకి భోజనాలు పెట్టాడు, వసతులు ఏర్పాటు చేశాడు. ఆయన తప్పు ఏమీ లేదు సార్. మేమే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పాపను చూపించుకోలేనటువంటి స్తోమత మాకు లేదు, చాలా పేదవాళ్ళము, అందుకే చర్చిలో పెట్టుకున్నాము. ఆ పాప చర్చిలో చనిపోయింది, అది తప్పేమీ లేదు సార్ అని చెప్పి బంధువర్గమే సాక్ష్యం ఇచ్చారు. అక్కడ పోలీసు అధికారులు కూడా అదే చెప్పారు. ఏమయ్యా పాస్టర్ గారు, ఎందుకు ఎవరెవరినో తెచ్చుకునే వారికి భోజనాలు పెట్టి నీవు సమస్యల్లో పడతావు? వాళ్ళు ఇంటి దగ్గర చనిపోతే ఎవరు అడగరు కదా, హాస్పిటల్లో చనిపోతే వాళ్ళని ఎవరు పట్టించుకోరు కదా, నీకెందుకు ఇంత బాధ? నీ చర్చిలో తెచ్చి పెట్టుకున్నావు కాబట్టి, ఇక్కడ చనిపోయారు కాబట్టి నీ మీద నింద మోపుతున్నారు కదా, ఇలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు అని చెప్పి ఆ సలహానిచ్చి పోలీసు అధికారులు వెళ్ళిపోయారు. ఒకవేళ ఆ పాస్టర్ పాపని చంపింది వాస్తవమై ఉంటే పోలీసులు అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కదా, ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండేవాళ్ళు కదా. ఆ విషయాలు జరగకుండా అధికారికంగా పోలీసులు దాన్ని సమాచారం అనే దాన్ని మీడియాకి ఇవ్వక ముందే సోషల్ మీడియా వాళ్ళు ఒక తీర్పు అనేది తీర్చేశారు. ఈ పాస్టర్ చంపాడు ఆ పాపను అని. ఎంతో ఘోరమైనటువంటి విషయం కదా. కాబట్టి ఈరోజు పాస్టర్ల మీద వీడియోలు చేయడం అనేది చాలామందికి ఆసక్తికరంగా ఉంది. మంచి కంటెంట్ కదా.
అందుకని చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఈ పాపకు కానీ ఈ పాప కుటుంబానికి కానీ ఎవరైనా కొంచెమైనా మేలు చేశారా? ఆ సోషల్ మీడియా వాళ్ళు చేయలేదు, వార్తా ఛానల్ వాళ్ళు చేయలేదు, కానీ ఈ పాస్టరే వాళ్ళకి సహాయం చేశాడు. కనీసం ఆ 40 రోజులు ఆ పాప చనిపోయే వ్యవధిలో ఆ పాప కొంచెం సంతోషంగా ఉండడానికి ఆదరణకరంగా ప్రార్థన చేశాడు. తన చర్చిలో ఆశ్రయం ఇచ్చాడు, అక్కడ భోజనాలు ఏర్పాటు చేశాడు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారు? విమర్శించారు. ఇతను చంపాడు, ఇతను చంపాడు, ఇతను చంపాడు. కాబట్టి మేలు చేస్తున్న వారిపైనే ఈ లోకమంతా కూడా ద్వేషంగా విషపూరితమైనటువంటి ప్రచారాన్ని చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఆ పాస్టర్ గారు పాపను చంపలేదు. ఆ పాప హాస్పిటల్లో ఉన్నా కూడా చనిపోయిండేది. డాక్టర్ గారు చెప్పినటువంటి విషయాలు, ఆపరేషన్ చెయ్యకపోతే 1 రోజుల్లో ఆ పాప ఖచ్చితంగా చనిపోతుంది అని చెప్పారు. ఒకవేళ చేయించుకునేటప్పుడు కూడా చనిపోవచ్చు అని చెప్పారు. మరి ఆ విషయాలకి ఏమంటారు? ఒకవేళ హాస్పిటల్లో చనిపోయింటే డాక్టర్ చంపారని చెప్పి మనం అడగొచ్చా? ఈరోజు ఎంతోమంది హాస్పిటల్కి వెళ్తున్నారు బాగు చేయించుకోవాలని. హాస్పిటల్లో చనిపోతే డాక్టర్ చంపేశాడని చెప్పి సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళి అక్కడ వీడియోలు చేస్తున్నారా? చేయడం లేదే. కానీ పాస్టర్ల మీద ఎందుకు ఇట్లా వీడియోలు చేస్తున్నారు? చర్చిలో చనిపోయింది, పాస్టర్ చంపేశాడు. కాబట్టి మనుషులు కూడా కొంచెం ఆలోచించాలి. ఏమి జరుగుంటుంది, ఏమి జరిగింది అక్కడ అనేటువంటి విషయం. కనుక చాలామంది చర్చికి ఎప్పుడు వస్తారో తెలుసా? హాస్పిటల్లో బ్రతికించుకోలేనప్పుడు, హాస్పిటల్కి వెళ్ళి అంత ధనాన్ని హెచ్చించలేనప్పుడు, ఎలాగో చనిపోతుంది కదా, ఎలాగో చనిపోతాడు కదా, కనీసం చర్చికి తీసుకెళ్తే అక్కడైనా బాగవ్వచ్చు అనేటువంటి నమ్మకంతో మందిరానికి తీసుకొస్తున్నారు చాలామంది. నేను ఒక విషయాన్ని తెలియచేస్తాను. ఈ క్యాథలిక్ సహోదరుడు చేసినటువంటి వ్యాఖ్యలు, మూఢనమ్మకాలు, అబద్ధ బోధకులు, అబద్ధ పాస్టర్లు, ఆయన ప్రసంగానికి ఆయన పెట్టినటువంటి టైటిల్. యేసుక్రీస్తు ఒక మనిషిని స్వస్థపరుస్తాడు అని ఒక పాస్టర్ విశ్వసించి ప్రార్థన చేయడం అనేది మూఢనమ్మకమా? అది మూఢనమ్మకం అయితే నీవు విశ్వసించిన క్రైస్తవ జీవితానికి అసలు అర్థమే లేదు. కాబట్టి ఎంతోమంది దేవుడి దగ్గర మేళ్ళు పొందుతున్నారు, దేవుడు కార్యం చేస్తున్నాడు కాబట్టే కదా వచ్చింది. మీరు చెప్తే ఏమో దైవ వాక్యము, దైవ అద్భుతాలు, కానీ ఇతరులకు సంబంధించిన వారు చెప్తే మాత్రం అవి దైవ కార్యాలు కాదు. కాబట్టి ఈ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్, బైబిల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి ఈ వ్యక్తి కూడా ఆ విధంగా విమర్శించడం అనేది చాలా, అతనుకున్నటువంటి ప్రొటెస్టెంట్ల మీద ఉన్నటువంటి ద్వేషాన్ని చూపించాడు. కాబట్టి ఈ పాప విషయంలో పాస్టరు ఆ కుటుంబానికి సహాయం చేశాడే తప్ప ఆ పాపను చంపలేదు. 40 రోజులు ప్రార్థన చేస్తూ చర్చిలో ఉంచుకున్నాడు అనేది కూడా అసత్యం అనేటువంటి విషయం. కాబట్టి ఒక ఛానల్ వారు పాప యొక్క తండ్రిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఆ తండ్రి చెప్పాడు, అవును, చర్చిలో ఉండడం వల్ల నా పాప చనిపోయింది అని అన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు ఒక విషయాన్ని గమనించి ఉండాలి. ఆయన చాలా ఎక్కువగా మద్యాన్ని సేవించున్నాడు, మద్యంలో మత్తులో ఉండి మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి దగ్గర వీళ్ళు రిపోర్ట్స్ తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో ఒక వార్తగా ప్రచురణ చేశారంటే ఎంత క్రుయాలిటీ. మద్యం తాగున్న వ్యక్తి దగ్గర వాళ్ళ బాధల్లో కష్టాలు ఉంటే వీళ్ళు వెళ్ళి వీడియో రికార్డులు చేశారు. కాబట్టి క్రైస్తవ్యం పైన ద్వేషం ఎలాగా అందరికీ పెరిగిపోవాలి అనేది సోషల్ మీడియా ఆలోచించి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని వెనక మతశక్తులు ఉన్నాయి. చాలామంది క్రైస్తవ్యాన్ని ద్వేషించేటువంటి వ్యక్తుల యొక్క హస్తాలు ఉన్నాయి. వీళ్ళు క్రైస్తవ్యాన్ని పాడు చేసే పనిలో భాగంగా సోషల్ మీడియాను వాడుకుంటున్నారని మనం అందరం గుర్తించాలి. అందుకే క్రైస్తవ మతమే కాదు, ఏ మతాన్ని గురించి వార్తలు వచ్చినా కూడా అవి వాస్తవమో కాదు గుర్తించి మనము వెంటనే నమ్మకూడదు, విశ్వసించకూడదని తెలియచేస్తూ ఉన్నాను.